హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే వన్ టైం ఛాన్స్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చింది జేఎన్టీహెచ్ అందరికి కూడా, యూజీపీజీ ఎంఓఈ వాళ్ళకు. అయితే దీని అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారన్నమాట. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఈ దీనికి సంబంధించిన సిలబస్లు కానివ్వండి ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నానండి. చేశాను కొన్ని, చాలా వరకు అన్ని రెగ్యులేషన్ వాళ్ళకు కూడా. ఖచ్చితంగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో దాని ప్రకారం చూస్తే పైన వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నరు హాల్ టికెట్ నెంబర్ మీది ఏదైతే ఉంటుందో అది వేయాలండి. సో రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి టాప్లో కాలేజ్ కోడ్ సిసిసిఈ అట్లా ఉంటాయి కదా. సో కాలేజ్ కోడ్ మీది ఏదైతే మీ కాలేజ్ వాళ్ళని కనుక్కొని వేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అని చెప్పేసి కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్సు వేయాలన్నమాట. స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ మే జూన్ అని ఉంది, చూసారా. అయితే ఇందులో వాళ్ళు కొన్ని కంపల్సరీ చేశారు. ఏంటంటే ఈ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మెమోలు ఫోటో కాపీ వచ్చేసరికి ఈ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్వి ఖచ్చితంగా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట, దేనికైతే రిజిస్టర్ అవుతున్నారో ఫెయిల్ అయిన సబ్జెక్టుకి. ఆ తర్వాత వచ్చేసరికి ఆ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఏవైతే మీరు అప్లై చేస్తున్నారో వాటి సిలబస్లు ఫోటో కాపీ కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ అప్పుడు. ఇక తర్వాత ఈ క్యాండిడేట్ ఎవరైతే ఈ స్పెషల్ సప్లై ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారో రిజిస్టర్ అవుతున్నారో సెపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రతి సెమిస్టర్కి అప్లై చేయాల్సి ఉంటుంది. దాని ఫీజు దానికే, ప్రతి సెమిస్టర్కి ఒక సెపరేట్ అప్లికేషన్. 1-1 అనుకుంటే ఒక సెపరేట్ అప్లికేషన్, 1-2 కూడా సెపరేట్ అప్లికేషన్, 2-1 అయితే ఒక సెపరేట్ అప్లికేషన్. దానికే సెమిస్టర్ విధానంలో ఎలా ఉంటుందో, ఓకేనా. సో అవి 3. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీరు ఏ రెగ్యులేషన్ అది టిక్ చేయాలి. కింద బ్రాంచు రెగ్యులేషన్స్ అని ఉంది, ఓఆర్ఆరా లేకపోతే ఓఆర్ఆ, ఎన్ఆర్ఆ, ఆర్ఆర్ఆ, R05, R07, R09, R13, R15, R16, R17, R19. అయితే ఇక్కడ అన్ని రెగ్యులేషన్ కల్పించారని మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఎంటెక్ వాళ్ళకి అప్లికబుల్ అయ్యి ఎంటెక్ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, బీటెక్ వాళ్ళకి అప్లికబుల్ అయ్యి బీటెక్ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, బీఫార్మసీ వాళ్ళకి అప్లికబుల్ అయ్యి బీఫార్మసీ వాళ్ళకి అప్లికబుల్. ఎందుకంటే రెగ్యులేషన్ అనేది చేంజ్ ఉంటుందండి, ఓకేనా. సో దాని ప్రకారం పెట్టుకోండి. అయితే ఎగ్జామ్ అన్నాడు. ఎగ్జామ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే మార్క్స్ మేమో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ మార్క్స్ మేమో ఫోటో కాపీ మీద ఏదైతే నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అని చూపిస్తుందో ఆ నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ దాని పక్కన వేయాల్సి ఉంటుందండి, ఓకేనా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి నేమ్ అని ఉందా, ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, స్మాల్ లెటర్స్లో రాయద్దు. ఇది కూడా ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉండాలండి, గుర్తుంచుకోండి. అడ్రస్ మీది ఏదైతే అడ్రస్ అది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది. ఆ తర్వాత మీరు మేలా ఫిమేలా రెండిట్లో ఏదైతే అది టిక్ కొట్టేసేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రైట్ దీస్ సబ్జెక్ట్ కోడ్స్ అండ్ సబ్జెక్ట్ నేమ్ అని ఇచ్చాడు, చూసారా. సో సబ్జెక్ట్ కోడ్ తెలుసుకోండి. సిలబస్ కాపీలో నేను సిలబస్ కాపీలు అన్నీ షేర్ చేశానండి టెలిగ్రామ్లో, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కొంచెం సెర్చ్ చేసుకోండి. అందులో నిన్నో మొన్న షేర్ చేశాను, అయితే నిన్న షేర్ చేశాను. అందులో మీ సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కోడ్ సబ్జెక్ట్ నేమ్ షార్ట్ కట్స్ వేయద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అనుకోండి, ఈపీఎస్ అని రాసేస్తున్నారు, అలా రాయద్దు, పూర్తిగా రాయండి. ట్రిపుల్ ఈ అనుకోండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని రాయాలి, సిఎస్సి అలా కాదు, ఓకేనా. అది గుర్తుంచుకోండి, చెప్పడం మర్చిపోయాను, ఓకేనా. ఇలా సబ్జెక్ట్ కోడ్ సబ్జెక్ట్ నేమ్ ఏవైతే మీరు అప్లై చేస్తున్నారో వాటికి. ఆ తర్వాత కింద మీ ప్రిన్సిపాల్ గారి సంతకం లెఫ్ట్ సైడ్ టాప్ అది బాటంలో. ఆ తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు పెట్టుకుంటారు అది, ఓకేనా. సో ఇదనమాట ఓవరాల్గా మీరు అప్లికేషన్ ఫిల్ చేసే విధానం. సో మీరు డాక్యుమెంట్స్ నేను చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అయితే ఖచ్చితంగా అయితే ఉంచుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.